హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకోవాలి. ఈ సొరకాయ పైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని గింజలు లేకుండా చూసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సొరకాయలో బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండికి కొలత అనేది ఏమి ఉండదండి. సొరకాయ గుజ్జులో ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక 4 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ కారం అనేది ఘాటును బట్టి ఎక్కువ ఘాటు ఉంటే కొంచెం తక్కువగా కారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ పిండి అనేది ఈ సొరకాయ గుజ్జుతోనే మొత్తం కలుపుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవద్దు. అదేవిధంగా ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. అదేవిధంగా 4 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇలా వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇలా ఒక ఆయిల్ పేపర్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్ని ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకొని గారెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. ఈ గారెలు అనేవి ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవండి, ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ లాగదు. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.